జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ సోయా పరోటా. సోయాని వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉడికియాలి. ఉడికించాక మిక్సీ వేసుకోవాలి. దాన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, జీలకర్ర, సోయా అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. చేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి ప్యాన్లో ఇది కొంచెం తడిపోయేంత వరకు వేయించుకోవాలి. అట్లా ఇప్పుడు నేను వేయించుతున్నా చూడండి. అలా తడిపోయేంత వరకు వేయించుకొని గోధుమ పిండి మనం చపాతీకి పిండి కలుపుకొని ఇట్లా చపాతీలాగా ఒత్తుకొని కొంచెం ధనియాల పొడి, నెయ్యి దాని మీద రాసి ఇక నేను ఒత్తుతున్నా చూడండి. అలా ఒత్తుకొని అంటే పైపిండి పూర్తిగా వైట్గా ఉండకుండా కారంగా ఉండడానికి ధనియాల పొడి కొంచెం వేస్తాను. కారమైనా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి ఇట్లా రౌండ్గా రోల్స్ చూసుకొని దాన్ని మళ్ళీ ఒత్తుకోవాలి. ఈజీగానే అవుతుంది. దాన్ని చిన్న చిన్నగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకొని మనం పూర్ణం ముద్ద ఎలా పెడతాము అలాగే ఈ సోయాని కొంచెం వేపుకున్నాం కదా, తడి లేకుండా సోయా ముద్దని అందులో పెట్టేసి ఇదంతా కవర్ చేయాలి. గోధుమ పిండి ఇదంతా కవర్ చేసేయాలి. చపాతీని అంతా కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని అవి నేను చేస్తున్నా చూడండి. ఇలా ఒత్తేసుకొని పెంక పెట్టి అవి చపాతీలాగా కాల్చుకోవాలి. చపాతీలాగా ఒత్తుకొని దాన్ని నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇలాగా ఇలా పెంక వేసి దాన్ని ఒత్తుకోవాలి. మరలేసి ఒత్తుకోవాలి. ఇది మామూలుగా పెరుగుతో తినేసేయచ్చు. చట్నీ అవన్నీ ఏం లేకుండా చాలా బాగుంటుంది సోయా పరోటా. చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ.